ఆనంద దేవుని దగ్గర దీపం పెడుతూ ఉండగా ఏదో అపశకనం జరగబోతున్నట్టు దీపం పదే పదే కొండెక్కుతూ ఉంటుంది. ఏదో అపశకనం జరుగుతుందని భయపడుతూనే దీపం వెలిగించి దేవునికి దండం పెట్టుకుంటుంది ఆనంద. అప్పుడు ప్రీతి వచ్చి, అత్తయ్యగారు, ఇంట్లో పని చేయడానికి 2 పని మనుషులు వచ్చారు అని చెప్తూ ఉంటుంది. పని మనుషుల? ఎవరమ్మా వాళ్ళు అని ఆనంద అడుగుతూ ఉండగా, ఆల్రెడీ ఇంట్లో పని చేసి మానేశారంట అత్తయ్య, మీరే రండి చూద్దురు గాని అని ప్రీతి పిలవగానే అలాగే అంటూ హాల్లోకి వస్తుంది ఆనంద. ఒక్కొక్కరిగా హాల్లోకి చేరతారు అందరూ. అప్పుడే గుమ్మం పక్క నుండి ఒకవైపు అనన్య, కాంచన ఇద్దరు గుమ్మం ముందుకి వస్తారు. అనన్య కాంచనాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. ఎడమకాలు పెట్టి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అనన్య. మీరెందుకు వచ్చారు అని ఆనంద కోపంగా అరుస్తూ ఉండగా, అత్తయ్యగారు, వీళ్ళేదో చిన్న తప్పు చేస్తే మీరు పనిష్మెంట్గా తిట్టేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారంట. వీళ్ళు ఇక్కడే ప్రాయశ్చిత్తం చేసుకొని మరి పని చేయడానికి వచ్చారత్తయ్య అని చెప్తూ ఉంటుంది ప్రీతి. ఏం చెప్పాలో అర్థం కాక కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద. లీలా కూడా సైలెంట్గా చూస్తూ ఉంటుంది, కానీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోహిత్ ముఖం చిట్లిస్తాడు అనన్యని చూడగానే. ఈ అమ్మగారు చెప్తే మీరు కాదరనని పనికి వచ్చాం అని అనన్య ఆనందని అంటూ ఉంటుంది ప్రీతిని ఇరికిస్తూ. ప్రీతి కూడా అవునత్తయ్య గారు, మాటిచ్చేశాను అని అనేస్తుంది. కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద అనన్య కాంచలని. ఇప్పుడు ఇంటి నుండి గెంటేస్తుందా వాళ్ళని, లేదంటే ప్రీతి మాట మేరకు ఇంట్లో ఉంచుకుంటుందా? అనన్య రోహిత్ సెకండ్ వైఫ్ అని ప్రీతికి తెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.